మీ నియోజకవర్గమే కాదు, చాలా నియోజకవర్గాలు అలాంటి పరిస్థితి, కాపాడుకోవాలి. చాలా నియోజకవర్గాలు అలాంటి పరిస్థితే ఉంది. ఇప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చి అప్పటి వరకు కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీ అధినేతకో లేకపోతే పార్టీ బాగుండాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితి, ఆవేదన కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో వెంకటేశ్వర గారు ఏమంటారు? సో వాస్తవంగా అయితే చర్చ చాలా అద్భుతంగా సాగుతుంది. ఎందుకంటే ఇక్కడ సామాన్య కార్యకర్త మనోవేదనని ఆయన కళ్ళగట్టినట్టు చూపించారు నరసింహప్రసాద్ గారు. సో ఏమంటారు మీరు? నేను అందుకే సార్ చెప్తున్నా, నేను ఒక తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగానే ఈ రోజు మాట్లాడుతున్నాను. ఓకే వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం, వెంకటేశ్వర గారు మీరు రెస్పాండ్ అవ్వండి. కూడా స్థానం ఎప్పుడు రాజకీయాల్లో కార్యకర్తలుగానే స్టార్ట్ అవుతామండి. ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో కానీ డైరెక్ట్ గా ఏదంటారా పైనుంచి కనబడేది ఉంటదండి. ఇప్పుడు ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో స్ట్రగుల్ అయినప్పుడు ఖచ్చితంగా వేరే పార్టీ వాడు వచ్చి ఇక్కడికి వచ్చి అధికారం చెల్లాలి అన్నప్పుడు ఆ బాధ ఉంటుంది, ఆ కోపం ఉంటుంది. అధినాయకత్వం మీద కూడా కోపం ఉంటుంది. కోపం మనలో కదా, అధినాయకత్వం కోపం ఉంటుంది. కానీ ఇప్పుడు రాజకీయాలు మేము కోరుకునేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చాలా హెల్దీగా ఉండాలనుకుంటున్నాం మేము. అవును, ఇదేదో వ్యాపారం అయిపోయింది. వాళ్ళ రాజకీయం అనేది ఒక వ్యాపారం అయిపోయింది. వ్యాపారం అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఆ వ్యాపారస్తులకి ఏంటి, అధికారం ఉండాలి కదా, అధికారం ఉంటేనే వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఇలా రాజకీయం అంటే ఇదేదో ప్రజా సేవ కాదు. ఇవాళ ఇలా దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రంలో నిజంగా వెరీ పిటి చెప్తున్నాను కదా. సారీ ఫర్ ఇంటరప్షన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాయలసీమలో ఒక నియోజకవర్గంలో అయితే కూటమి అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న నాయకుడికి మొదటి పదవిని ఇచ్చినటువంటి పరిస్థితి సో ప్రత్యక్షంగా చూసాం. సో అలాంటి సందర్భంలో ఆ నియోజకవర్గంలో పనిచేసిన కార్యకర్తలు 2019 నుంచి 2024 వరకు ఎలాంటి స్ట్రగుల్ పడ్డారో అందరూ కూడా చూశారు. కార్యకర్తలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డారో చూశారు. కానీ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం కల్పించడం ఇది ఎంత వరకు అంటే ఎంత దారుణమైనటువంటి విషయం అంటే చాలా దారుణమైనటువంటి విషయం. దీని మీద ఖచ్చితంగా మనం డిబేట్ చేయాలి. చెప్పండి వెంకటేశ్వర గారు. బాగా వస్తుందండి మీరు అన్నట్టుగా. మరి మేమేమన్నా కేసులు పెట్టించుకుని వాళ్ళతో ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా మేమేదో పార్టీ మా నాయకుడు మాకు ముఖ్యం అని చెప్పేసి వాళ్ళు ఒక మాట అంటే మేము నాలుగని నిజంగా వాస్తవానికి చిన్నప్పటి మేము మధ్య ఒకసారి ఉండేవాడు. మేము ఇద్దరు శత్రువులు కాదు. కానీ పార్టీ కోసం అతను పక్కన నేను పక్కన అతని నాయకుడి కోసం నేను నా నాయకుడి కోసం యుద్ధం చేశాం కదా. మాకేం వైరం లేదు. కానీ పార్టీ కోసమే మేము ఇద్దరు శత్రువులు అయ్యాం కదా. శత్రువులు ఒకళ్ళు మాట అనుకున్నాం కదా. అనుకున్నప్పుడు అతను పార్టీ ఉన్నప్పుడు మేము అక్కడ పోయి దప్పకన పదవి తీసుకున్నా, లేదంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా దగ్గర అతను వచ్చి పదవి తీసుకున్నా ఖచ్చితంగా మాకు మరి మా మనోభావాలు దెబ్బతింటే కాదు. అది మనోభావం కంటే కూడా ఇంకేం పెద్ద తెలుగు పదం ఉంటే వాడాలి. బాధాస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎవరు వెంటనే పార్టీలో చేరినాడు. మరి అది అంతకంటే దాన్ని ఏమని వర్ణించాలి అట్లా జరిగితే? ఇప్పుడు నేనున్నాను, నా మీద 12 కేసులు ఉన్నాయి. దేనికోసం? ఏది కూడా నా స్వంతగా నా సొంతానికి పెట్టుకున్న కేసు కాదు కదా. నేను నా పార్టీ జెండా పట్టుకుని ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం అధికారంలో ఉన్నటువంటి పార్టీ దుర్మార్గాలు చేస్తుందని మేము వెళ్తే మా మీద పెట్టిన కేసులే కదా అవన్నీ. మరి ఇలా మేము పెట్టించుకుని రేత్రి బోర్డు మేము తిరిగినప్పుడు ఇంకొక పార్టీ నుంచి తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి పదవిస్తే ఖచ్చితంగా నాకు బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు దాకా మేము ఎందుకున్నామనే భావన మాలో కలుగుతుంది. కానీ పార్టీలు కూడా చేయకూడదు. మేము కూడా కోరుకుంటుంది అదే. మా నాయకత్వాన్ని కూడా మేము చెప్పదలుచుకున్నది. కానీ మేము ఇలాంటి డిబేట్ల ద్వారా మీ మీడియాలతో మీరు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రాజకీయాలంటే ఒక పార్టీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు, ఆ పార్టీ కోసం తిరిగే వాళ్ళు ఉంటారు, ఆ పార్టీ కోసం ఆహారనెస్సులు అసలు పార్టీనే లోకం అని చెప్పేసి పార్టీ ఆఫీసులో పడుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళ ఇలాంటి ఆనందం కాదని చెప్పేసి ఎవరినో తీసుకొచ్చి గబక్కనే ఎవరు మెప్పు కోసం ఒకళ్ళు తీసుకొచ్చి వాళ్ళకు కండవా కప్పేసేసి నిజంగా వాళ్ళకి ఎంత పదవిస్తే మరి ఆఫీసులో రేతింపుళ్ళు పడుకున్న వాళ్ళకి ఏమనిపిస్తుందండి? సో అదైతే కరెక్ట్ కదండి. ప్రజాస్వామ్యంలో దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయము. అది అసలు అది పూర్తిగా వ్యతిరేకించదగ్గటువంటి పరిణామం. అందుకని మేము కూడా ఖచ్చితంగా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మా నాయకులు కూడా చెప్తాం. ఇప్పుడు అవసరానికి తెచ్చుకున్నది ఒక విధం, కానీ ఇక్కడ కూడా ఏమైతే ఒకడు వస్తారో అతను ఒక గ్రూప్ ని తెచ్చుకుంటుంటారు. అవును, అసలు అంటే మేము రేత్రి వాళ్ళు తిరిగి సంవత్సరాల తరబడి పార్టీ జెండా కోసం పోతాం. తెల్లరపటికి వచ్చేవాళ్ళు కూడా మీరు అన్నట్టు అవుతున్నారు. బట్ ఏం చేస్తాం? ఇవాళ ఇప్పుడు ఏలూరులో పరిస్థితి అదే కదా. ఇప్పుడు ఏలూరులో పరిస్థితి ఇందాక మన చిన్నపరెడ్డి గారు చెప్పినట్టు ఆలనాని గారు రోజు వాయిదా పడుతూ వస్తుందని చెప్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా గతంలో పడినటువంటి ఇబ్బందులు బయట పెట్టినటువంటి పరిస్థితి. సో చిన్నపరెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి సార్. ఇప్పటికైనా వీళ్ళిద్దరు నాయకులకు చెప్పుకునేటటువంటి గొప్ప అవకాశం ఏలూరులో వాకిలి ముందు ఉంది. ఇప్పటికైనా సరే అయ్యా మా పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వద్దు అని మొరపెట్టుకొని మీ పార్టీ వాళ్ళకి ఎవరికన్నా అవకాశం వచ్చేటట్టు చేసుకుంటే మీ ఆవేదనకు ఒక అర్థం ఉంటది. అంతేగాని
ఈడ ఎలా చెబుతూ ఆడ వచ్చిన తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి గారు తెచ్చుకున్నారు, మేము కాదని లేకపోయాం. మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి గారు తెచ్చుకున్నారు, మేము కాదని లేక మనోబాధంతో మేమే బాధపడతా ఉన్నామని చెప్పే కన్నా ఒక గొప్ప అవకాశం ఉంది కదా, మరి మాట్లాడి చూడండి, ఆపి చూడండి. వాళ్ళ కూడా బుద్ధి వచ్చింది. ఒక పార్టీ కోసం పనిచేస్తే ఆ పార్టీ తోటే ఉండాలి అనేటటువంటి నిర్ణయాల్ని ప్రభుత్వాలు గాని నాయకులు గాని ఎప్పటికైనా తీసుకునేటటువంటి ఒక మంచి డిబేట్ ఇది. చెప్పండి కష్టపడింది మీరు, అనుభవించాల్సింది మీరు. ఎవడో వచ్చి అధికారాన్ని ఎంజాయ్ చేస్తా ఉంటే మీరు చూస్తూ ఎర్రి చూపులు చూస్తానికి నాకైతే నచ్చట్లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అలా ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి మాత్రమే. చిన్నపరెడ్డి గారు మీరు అంగీకరించాలి. మీరు మళ్ళీ వాళ్ళ మీద కరెక్ట్ కాదు చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితో మేము చెప్పి ఇది ఆపండి కావాలంటే, అంతేగాని తీసుకొచ్చుకున్నా మీరు నాయకులు చేశారు. మీరేం అతీతులేం కదలే కదా దానికి. మీ దగ్గర కూడా జరిగింది అదేను, మీ దగ్గర జరిగింది అదే. జరుగుతున్నాయి అవకాశం ఉంది, గోల్డెన్ ఆపర్చునిటీ మీకు అవకాశం ఉంది. అన్ని అది మంచిది కాదని ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు. రాజకీయ పార్టీలో అది మరీ మంచిది కాదని మేము చెప్తున్నాం. ఇప్పుడు చిన్నపరెడ్డి గారి వాదన ఒకటే, మా వాళ్ళని తీసుకోవద్దు ప్లీజ్ అనేసి అడుగుతున్నారు. మీరు దానికి ఓకే చెప్పండి, మీ వర్షం చెప్పండి. వచ్చి రోజు కూర్చున్నాడు, మేము తీసుకున్నాం ప్యాకేజీలతో ప్రజలను కొనలేరు, కానీ ప్రజలని టైం అవుతుంది. నరసింహప్రసాద్ గారు ఇందాక ఆవేదనతో మాట్లాడారు పాపం. ఒకసారి నరసింహప్రసాద్ గారు వ్యాపారస్తులే, వాళ్ళు వ్యాపారస్తులు చెప్తే రాజకీయ నాయకులు వాళ్ళని కాపాడుకునేందుకు మారుస్తున్నటువంటి నరసింహప్రసాద్ కంక్లూడ్ చేద్దాం. నరసింహప్రసాద్ గారు, చిన్నపరెడ్డి గారు వ్యాపారస్తుల్ని ఎందుకు తెచ్చుకోవాలి మీరు? చిన్నపరెడ్డి గారు నరసింహప్రసాద్ గారు కంక్లూడ్ చేద్దాం. మీరేదో శుద్ధ పూసలాగా ఏదో చెప్తున్నారు, చేసిందంతా చేసి రాష్ట్రాన్ని ఫస్ట్ పట్టించి. నేను ఒక మాట చెప్తున్నా, నేను ఒక మాట సార్, ఫైనల్ గా 1 minute కంక్లూడ్ చేయండి నరసింహప్రసాద్ గారు. సార్ టైం అయిపోయింది. చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడండి 1 minute లో క్లోజ్ చేయండి ప్లీజ్. నేను ఒకటే చెప్తున్నాను సార్, నేనేదో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆయన ఏదో చెప్తా ఉంటే వచ్చేస్తున్నారు తీసేసుకుంటున్నారు అని ఏదో చెప్తే మా కార్యకర్తలు గాబరా పడిపోతారు కదా, అందుకని నేను చెప్పాను. వాస్తవాలు సిచ్యువేషన్స్ ఇట్లా ఉంటాయి కాబట్టి అంత ఈజీగా కాదు అటు నుంచి ఇక్కడికి వచ్చి మెర్జ్ అయిపోవడం. ఏదో 1-2 జరగచ్చు ఇన్సిడెంట్లు, దాన్నే మీరేదో మేమంతా అట్లా లాగేస్తున్నాం ఇట్టేస్తున్నాం అనుకోవద్దండి. మేము తెలుగుదేశం కార్యకర్తగా సైనికుడిగా ఒకటే చెప్తున్నాం, అధినాయకుడు ఆయన మంచి కోరుకుంటాం, ఆయన బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే ఆయన ప్రజా శ్రేయస్ కోరుకుంటాడు కాబట్టి మేము కోరుకునే మంచి వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అది మా ఆవేదన, అంతే తప్ప ఇంకేముండదు. నేను ఇంకొకటి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మంచి ఇప్పుడు 50 సీట్లు పెరుగుతాయనుకుంటే కూటమి వల్ల కొంతమందికి ఇబ్బందులు జరిగినట్టు ఉన్నాయి. అలాంటి నాయకులు ఎంతో బాగా చక్కగా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు, బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ చిన్నపరెడ్డి గారు, అలాగే గాది వెంకటేశ్వర గారు, నరసింహప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద పార్టిసిపేటింగ్ దిస్ డిబేట్.